అప్పట్లో సంచలనంగా మారిన మావోయిస్ట్ అగ్రనేత ఆజాద్ జర్నలిస్ట్ హేమచంద్ర పాండే ఎన్కౌంటర్ కేసు మరోసారి వాయిదా పడింది. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా కోర్టులో వాదనలు జరగగా ఈ నెల 14కు మరోసారి వాయిదా వేస్తున్నట్లు న్యాయవాదులు తెలిపారు. ఇక ఇప్పటి వరకు జరిగిన వాదనలపై పోలీసుల తరపున ఈ నెల 14 వరకు, ఆజాద్ తరపున ఈ నెల 16 వరకు రాతపూర్వకంగా సమర్పించాలని కోర్టు ఆదేశిస్తూ ఈ మేరకు తీర్పునిచ్చిందని వారు పేర్కొన్నారు. ఇక 2010 నుండి కొనసాగుతున్న ఈ కేసు తుది దశకు చేరుకుంటున్న తరుణంలో వాద ప్రతివాదనల మధ్య వాయిదా పడుతూ వస్తుంది. దీన్ని ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్కి ఇవ్వాలనేటటువంటిది బబితా పాండే నుంచి మొదలైనటువంటి ప్రయాణం, అది సిబిఐ ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేయడము మ్యాజిస్ట్రేట్ దగ్గర, మ్యాజిస్ట్రేటు ఆ ఫైనల్ రిపోర్ట్ని కంక్లూజన్స్ని తను యాక్సెప్ట్ చేస్తూ ప్రొటెస్ట్ పిటిషన్ని డిస్మిస్ చేసినటువంటిది కూడా తెలుసు. దాని తర్వాత ఇదే రివిజనల్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ ఇచ్చినటువంటి ఆర్డర్ని సెటిసైడ్ చేసి మళ్ళీ కేసులో పూర్తి ఆధారాలు ఉన్నాయి ట్రయల్ కండక్ట్ చేయడానికి అని చెప్పి మళ్ళీ దాన్ని మ్యాజిస్ట్రేట్కి పంపితే హైకోర్టులో ఏదైతే పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో ఇందులో హైకోర్టులో రివిజన్ ఇస్తే రివిజన్ కోర్టు మళ్ళీ ఆ యొక్క మ్యాటర్ని మళ్ళీ జిల్లా కోర్టుకు పంపించడం జరిగింది. కేవలం సాక్షులుగా బాధితలుగా ఉన్నవాళ్ళు పూర్తి సాక్ష్యాన్ని చెప్పలేదు. సాక్ష్యం చెప్పడానికి ఎన్కౌంటర్లు ఏమైనా సాక్షుల మధ్య జరిగాయి? అందరికీ తెలుసు ఎన్కౌంటర్లు జరిగేది ఎక్కడ, రాత్రిపూట ఎవరు లేని చోట జరుగుతుంటాయి. కాబట్టి వీళ్ళు ప్రత్యక్ష సాక్షులు కాదు. కానీ వాళ్ళకి ఏమాత్రం చేసో అది మటుకే చెప్పారు. ఈ క్రిమినల్ కేసుల్లో ప్రత్యక్ష సాక్షి అయి ఉండాల్సిన అవసరం లేదు. కేసు తీసుకోవాలన్నా ఆ కేసు దాని ద్వారా వాళ్ళకి శిక్ష వేయాలన్నా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటున్నాం. అంటే దానికి ముందు వెనకలు ఉన్న ఎవిడెన్స్ని కూడా సాక్ష్యంగా పరిగణించి ఉన్న ఆధారాలన్నింటితో కలిపి చూసి దాని ద్వారా కేసు నడపాలి. అదే మేము ఇక్కడ ఆర్గ్యూ చేసాం. దీంట్లో ఆ రకమైన డాక్యుమెంట్లు అది సాక్ష్య రూపంలో కావచ్చు, లేదా డాక్యుమెంట్ రూపాల్లో కావచ్చు, లేదా అట్లాగే పోలీస్ సిబిఐ వాళ్ళు చెప్పిన సైంటిఫిక్గా కావచ్చు, ఇవంతా కూడా ఎంత కావాలో